హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఈ వాతావరణం బాగలేదు కదా. ఏంటంటే మొత్తం గొంతులకు సర్దులు జ్వరాలు వచ్చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గొంతు నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చైనాలో అయితే అది మళ్ళీ తిరిగి వైరస్ మళ్ళీ వచ్చిందంట. అందరు చాలా భయపడుతున్నారు. ఏంటంటే మన గొంతు నొప్పి రాకుండా ఏదైనా ఉన్నా కూడా భయం అనేది ప్రతి ఒక్కరికి సర్ది దగ్గు వస్తే భయపడుతున్నారు. దాని కొరకు నేను ఒక మంచి చారు చేస్తున్నా, చూపిస్తాను చూడండి. ఇవి కుండలో మట్టి కుండలో చేస్తున్నా ఇళ్ళనే. ఇవి టమాటాలు. అయితే టమాటా రసం అంటే అది ఒక వెరైటీగా చేస్తున్నా. నేను ఎప్పుడు చేసినట్టు కాదు, ఇది ఒక వెరైటీ. మరి అది ఎలా చేయాలో చూద్దాము, ఇప్పుడు చూపిస్తాను. నా వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మొన్న వీడియోకి మాత్రం చాలామంది సపోర్ట్ చేశారు, కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇప్పుడు కూడా వీడియో కామెంట్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది చిన్న మిక్సీ. ఈ చిన్న మిక్సీలో నేను ఏమేమి వేస్తున్నా చూపిస్తాను. ఇలా ఒక సగం చెంచా జీలకర్ర వేస్తున్నా. ఇవి మిరియాలు అనమాట. ఇవి కూడా సగం చెంచా వేసిన మిరియాలు. వెల్లిగడ్డలు, ఒక వెల్లిగడ్డ, కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క, ఎండిన మిరపకాయలు, 2 చెంచాలని నువ్వులు మంచిగా ఏంపుకున్నా నేను. ఏంపేసుకొని ఇవి మనం మూత పెట్టుకొని పట్టుకుందాం. తర్వాత ఇదే మిక్సీలో నేను టమాటాలు వేస్తున్నాను. ఇంకొక మిక్సీలో ఇవి చిన్న టమాటాలు చూపించినాను కదా, కడుక్కున్నవి. ఈ టమాటాలన్నీ లేసి మనం ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా ఇగో మిరపకాయలు, ఎల్లిగడ్డ ఇవన్నీ మొత్తం మిక్సీ ఇట్లా పట్టిన. ఇది కూడా టమాటా కూడా మొత్తం ఇట్లా గుజ్జు ఇట్లా పట్టేసుకోవాలి. టమాటా కూడా గుజ్జు ఇట్లా పట్టేసిన. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే మనం మట్టి కుండ ఏదైతే చూపించినామో మట్టి కుండ పెట్టి దాంట్లో నూనె కూడా పోసిన, నూనె కూడా కాగుతుంది. ఇప్పుడు ఇలా జీలకర్ర ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇంకేమేమి వేయాలో చూపిస్తా. కొంచెం అంతా ఇంగువ, ఒక సగం చెంచంతా ఇంగువ వేసిన నేను. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. వేసేసి ఇవన్నీ కలిపినాం కదా. ఇప్పుడు ఏదైతే ఇది మిక్సీ పట్టుకున్నామో ఏం వేసేస్తున్నాం. చిన్న మంట మీద ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి. చిన్న మంట మీద ఇప్పుడు ఏదైతే టమాటా జ్యూస్ ఉందో ఇదంతా వేసేసుకుందాం. ఇది కూడా మొత్తం ఇలా ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోతుందని లైట్గా తర్వాత వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నా. ఏంటంటే జర పచ్చి వాసన పోతుందని నేను అట్లా కొంచెం నూనెలు వేసేసిన. ఒక్కొక్కరైతే మొత్తం చారు మసలు పెట్టిన తర్వాత పోపుకి వేసుకుంటారు అనమాట. ఇక అది మన ఇష్టం. ఇప్పుడు పులుసు కూడా మనకి ఎంత కావాలో, మన ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం పులుసు చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మిక్సీలో కూడా కడిగేసి నీళ్ళు కూడా పోసేస్తున్నా. అది కారం మన ఇష్టము. అదే కారం మనం ఏదైతే మిరపకాయలు వేసినామో అది సరిపోతుందంటే అది వేసుకోవచ్చు. ఇష్టమైతే ఇంకా కొంచెం కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇది మసలాలి బాగా. చారు అయితే ఎంత బాగా మసులుతుంది చూడండి. ఇప్పుడు ఇలా మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే కడిగి సన్నగా తోడుని పెట్టుకున్నాం. కొత్తిమీర అయితే వేసేసుకొని ఇది మనం దించేసుకుందాం. ఇక ఇంకొకటి కూడా దీన్ని అంచుకు ఇంకొక కర్రీ చేసిన నేను, అది కూడా చాలా బాగుంటుంది. ఈ చారు కూడా అది కూడా తిని చూపిస్తా చూడండి. ఇంకోటి వంట అది చూపెట్టలేదు నేను. ఇప్పుడైతే పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బంద్ చేసేస్తున్నా స్టవ్ అయితే. ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీ కూడా చేసుకున్నాను నేను. ఈరోజు సండే అనమాట. ఇది ఒక స్పెషల్. ఇది ఏంటంటే మటన్ దగ్గరికి మంచిగా ఫ్రై చేసుకున్నా. ఈ వీడియోనైతే చూపెట్టలేదు మీకు వండి. ఇప్పుడైతే ఇది కూడా నేను మటన్ చారుకు కాంబినేషన్ చాలా బాగుంటుందని ఇక మటన్ అయితే వేసేసుకుంటున్నా. చాలా బాగుంటుంది. ఇది సీనా కూర అనమాట. మటన్ సీనా కూర పొటేల్ది.
ఇప్పుడు చారు కూడా మనం పోసుకొని చూద్దాం. చూడండి, చారు అయితే చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదైతే చారు కూడా మనం ఈ మటన్, ఈ చారు ఇదైతే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇంట్లో ఉండరు, లొల్లి పెడుతుండ్రు. మా గున్న అయితే చీర కట్టుకుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మటన్ చారు ఎంత బాగుంది చూడండి. ఇగో తిని ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చారు అయితే ఎట్లుందో, వేడి వేడిగా ఉంది, కాలుతుంది. చారు బాగుంటుంది. మిరియాలు ఎల్లిగడ్డ వేసినాం కదా, బాగుంటుంది. చాలా బాగుంది, ఘాటుగా ఉంది, సూపర్ ఉంది. ఘాటు బాగుంది, సూపర్ ఉంది నిజంగా. చాలా బాగుంది. దీనికి నేను మటన్ అయితే ఫ్రై చేసుకున్నా. సూపర్ ఉంది. మటన్ చారు చాలా బాగుంది. టమాటా రసం కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ చాలా వైరస్ వచ్చిందని చెప్తున్నారు. చాలా జాగ్రత్త ఉండాలి. చిన్నపిల్లలు కానీ దగ్గు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. ఎక్కడైనా వెళ్ళినా కూడా మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. ముందు జాగ్రత్త. కరోనాలో చాలా మంది మంచి మంచి వ్యక్తులు చనిపోయినారు. మనమైతే ఇప్పుడు జాగ్రత్త ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఓకేనా? నా టమాటా రసం ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంది చూడండి. మటన్ కూడా బాగుంది.